హైదరాబాద్లోని మల్లాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ భవానీ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శులు కోదండ ధర్మారెడ్డి, ఎండి ఇస్మాయిల్ సమావేశం నిర్వహించారు. న్యూ భవానీ నగర్ కాలనీ గత 40 ఏళ్ల క్రితం ఏర్పాటైందని, అప్పటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి పైసా కూడబెట్టుకుని కాలనీలో ఫ్లాట్లు విక్రయించారని తెలిపారు. కాగా గత కొద్ది సంవత్సరాల క్రితం కొంతమందికి కాలనీకి సంబంధించిన ల్యాండ్ మొత్తం తమది అని హైకోర్టును ఆశ్రయించారు. అందులో కోర్టు తీర్పు కాలనీలో నివసిస్తున్న సభ్యులకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఓఆర్సీ అనే దాంతో ఆర్డీఓ ద్వారా కాలనీ సంక్షేమ సంఘం వారికి నోటీసులు జారీ చేసి పిలిపించారు. దీంతో కాలనీ సంక్షేమ సంఘం వాసులు ఆగస్టు 3వ తేదీన ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి తమ నివసిస్తున్న ఫ్లాట్లలో అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నామని తెలిపారు. మేము న్యూ భవానీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులము అందరము. మేము గత 40 సంవత్సరాలుగా మాకన్నా ముందు కూడా ఇక్కడ లేఅవుట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్లో ప్రతి ఒక్కరూ పైసా కష్టం చేసుకొని ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ కాలనీ కూడా దాదాపుగా చాలా 90% అభివృద్ధి జరిగింది. సీసీ రోడ్లే కానీ, ఇండ్లే కానీ, డ్రైనేజీలు కానీ, మంజీరా కానీ ప్రతి విషయంలో కాలనీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది. కానీ మాకొక విషయము గత 5-6 సంవత్సరాల క్రితం తెలిసింది. ఏ విషయం అంటే ఈ కాలనీ మీద టెనెంట్లు కేసేశారని తెలిసింది. ఆ కేసు విషయమై మేము లేఅవుట్ చేసిన పెద్దలను మేము వివరణ కోరగా ఈ కేసు 2009లో చేసిన వాళ్ళు కేసు ఓడిపోవడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు తీర్పు కాయిదాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళు హైకోర్టు తీర్పును కాదని వాళ్ళు ఓఆర్సీకి పోయి ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఓఆర్సీ నుంచి ఆర్డీఓ గారికి, కిజర్ ఆర్డీఓ గారికి ఒక లెటర్ను తీసుకురావడం జరిగింది. ఆర్డీఓ గారి దగ్గరికి మేము గత సంవత్సరం నుంచి ఒక 10 నుంచి 12 సార్లు కేసుకు పోవడం జరిగింది. ఈ ఎలక్షన్ల దృష్ట్యా అన్నిటి దృష్ట్యా కొంచెం లేట్ అయింది. ఆర్డీఓలు కూడా 3 చేంజ్ అయ్యారు. ఇప్పుడు కొత్త ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి గారని కొత్త ఆర్డీఓ గారు వచ్చారు కీసరకు. పోయిన నెల డేట్ ఉంటే మేము పోయినాము. ఆయన ఆ కేసు నేను చదవలేదు, నేను చదువుకొని మీకు మళ్ళీ చెప్తా అని చెప్పి మనకి 3వ తారీఖు మళ్ళీ టైం ఇవ్వడం జరిగింది. ఈ 3 తారీఖు నాడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కాలనీ మొత్తము సభ్యులతో సహా ప్రజలతో సహా కలిసి వెళ్ళాలని మేము తీర్మానం చేసుకున్నాము ఈరోజు. మరియు అలాగే మా కాలనీకి సంబంధించి ఈ లేఅవుట్లో ప్లాట్ నంబర్ 43 400 గజాల జాగా మాకు మైసమ్మ కట్ట అని ఉండే. ఆ మైసమ్మ కట్ట మీద మైసమ్మ దేవాలయం ఉన్నది. గత సంవత్సరాలుగా మేము ఈ జాగా మాదే అని చెప్పి ఎవరైతే ల్యాండు మేము అమ్ముకున్నామో మాదే అని చెప్తున్నారో వాళ్ళ గుడికాడికి ప్రజలను రానియకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా మాదే గుడి అని చెప్పి ఆ అమ్మవారిని కూడా వాళ్ళే కొనుక్కున్నట్టు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మా కాలనీ వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు సమావేశమై ఆ గుడి కూడా మన కాలనీ ఇది గుడి కాబట్టి ఆ గుడిని కూడా మనమే డెవలప్మెంట్ చేసుకుందాం, మనమే గుడి కట్టుకుందాం అని చెప్పి త్వరలోనే ఈ గుడి కమిటీ ఒకటి వేసి మరి లోకల్ కార్పొరేటర్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మరియు డీసీ గారికి కానివ్వండి, మున్సిపల్ అధికారులకు కూడా మేము మెమోరాండాలు సమర్పించి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ను మేము వాళ్లకు చూపించి ఆ గుడిని కూడా న్యూ భవానీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ స్వాధీనం చేసుకోవడానికి కాలనీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అలాగే ఈ విషయంలో కాలనీ కేసు విషయంలో కానీ, గుడి విషయంలో కానీ న్యూ భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రజల మద్దతు ఇలాగే కొనసాగాలని మేము పత్రికా ప్రకంగా మరియు లీడర్లకు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, కార్పొరేటర్ కానీ, డీసీ గారికి కానీ మరియు పత్రికా విలేకరులకు కానీ అందరికీ పేరున ఈ విషయముగా మాకు సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు న్యూ భవానీ నగర్ కాలనీ వాసులంతా ఏకమై ఒక విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాలనీ మీద అక్రమంగా కేసులు వేసినారు. ఈ భూమి, ఈ రైట్స్ మాయన్నాయి. ఇక్కడ భవానీ నగర్ అనేది లేదు. ఒక పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయని ఇంకా కొట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ ఇక్కడ 300 ప్లాట్లలో ఇండ్లు కట్టుకున్నారు, ప్రజలు నివాసం నడుపుతున్నారు, రోడ్లు వచ్చినాయి, కరెంటు వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పటికీ కొందరు వ్యక్తులు ఇవి మాదే, మా భూమి, ఇక్కడ మాకు రైట్స్ ఉన్నాయి, ఇది అక్రమ లేఅవుటు, ఇది ఆక్యుపెన్సీ రైట్స్ ఉన్నాయని వాళ్ళు
కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. దీని మీద కేసు వేసి సామాన్య ప్రజల్ని ఇక్కడ అందరు లోన్లు తెచ్చుకున్నారు, కష్టపడి ఎక్కడి నుంచో ఊర్లలో వచ్చి కష్టపడి కొనుక్కున్నారు. వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులకు గురై మనోవేదనకు గురై వాళ్ళంతా తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. ఈ విషయం మీద మేమందరం ధైర్యంగా ఉండి మాకు మద్దతు కూడగట్టడానికి ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. వారికి భరోసా కూడా ఇచ్చినాం. ఇది ఎక్కడికి పోదు, ఇది మనదే, ఇది కాలనీ కూడా మనదే, అందరం ధైర్యంగా ఉండండి, దీని మీద పోరాటం చేద్దామని అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చారు. ఈరోజు బోనాల సందర్భంగా అక్కడ గడ్డ మీద ఉన్న భవానీ నగర్ అసోసియేషన్ తరఫున అమ్మవారి దగ్గరికి ఓడి కూడా ఆమె కూడా మేము విన్నవించుకున్నాం. తల్లి వచ్చే సంవత్సరం వరకు ఈ కాలనీ మీద ఎలాంటి కేసులు ఏమీ లేకుండా చేయండి, మా కాలనీలో ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచండి, అలాగనే అన్ని సక్సెస్ అయితే అక్కడ గుడి కూడా కట్టిస్తామని అమ్మవారిని వేడుకున్నాము. దీనికి పత్రికాముఖంగా రాజకీయ నాయకులకు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, అయ్యా మీరు కూడా అందరు రండి, కాలనీకి రండి, ఇక్కడ ప్రజల సమస్యలు ప్రజల కూడా వినండి, ఇక్కడ కాలనీ ఉందా పొలం ఉందా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోమని మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. భవానీ నగర్ కాలనీ అసోసియేషన్ తరఫున సర్వే నెంబర్ 152, 153, 154, 151 నెంబర్కు అందరు కూడా వచ్చి ఆర్డీఓ గారికి కూడా విన్నపం చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలతో మీరు చర్చించి ఈ కేసు విషయం త్వరగా తేల్చండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.